నమస్తే, వెల్కమ్ టు టీఎస్ స్టేట్ న్యూస్ ఛానల్. నేను సిరి. ప్రేమకు కళ్ళు లేవు, కులమతాలు తెలియవు, అంతవరకు బాగానే ఉంది. కానీ కనీసం రక్తం పంచుకున్న వరసలైనా గుర్తుండవా అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఒక కన్న తల్లి. నిశ్చితార్థం ముగిసింది, పెళ్లి పత్రికలు పంచేసి మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు వరసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న వింత ఘటన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 3 సంవత్సరాల ప్రేమ కోసం కట్టుబాట్లను, రక్త సంబంధాలను కాలరాస్తూ ఈ జంట ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి రక్షణ కల్పించాలంటూ కోరడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహల్లి తాలూకా సావకానహల్లి గ్రామానికి చెందిన శశికళ హేస్కోట్ తాలూకాకు చెందిన ప్రవీణ్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి తల్లులు స్వయాన అక్క చెల్లెళ్ళు. అంటే వరుసకు శశికళ అక్క, ప్రవీణ్ తమ్ముడు అవుతారు. ఈ విషయం తెలిసిన ఇరువైపుల పెద్దలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజం ఒప్పుకొని ఈ బంధాన్ని వద్దంటూ వారించారు. ఈ క్రమంలోనే శశికళ తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించి లగ్న పత్రికలు కూడా పంచేశారు. ఇంకేముంది, పెళ్లికంతా సిద్ధమైంది అనగా శశికళ తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి ఊరు వదిలి పారిపోయింది. అనంతరం స్థానిక అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో ఇద్దరు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమ తల్లిదండ్రుల నుండి ప్రాణభయం ఉందంటూ ఈ నూతన వధువరులు చిక్బల్లాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రక్షణ కోరారు. సమాచారం అందుకున్న శశికళ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద హైడ్రామా నడిచింది. సొంత చెల్లి కొడుకునే పెళ్లి చేసుకుంటావా? వరుసకు తమ్ముడయ్యే వాడితో ఈ సంసారం లోకం ఒప్పుకుంటుందా? నీకు జన్మనిచ్చినందుకు మా తలలు నడి రోడ్డుపై నరికేశావు కదమ్మా అంటూ శశికళ తల్లి స్టేషన్ ముందే గుండెలు పగిలేలా ఏడ్చింది. అయినప్పటికీ శశికళ మాత్రం లొంగలేదు. నాకు నా భర్త ప్రవీణే సర్వస్వం, నేను తల్లిదండ్రులతో వెళ్ళను, అతనితోనే బతుకుతాను అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం సామాజిక కట్టుబాట్లను సవాల్ చేసిన ఈ వింత పెళ్లి వ్యవహారం కన్నడ నాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.